హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు మనం దేవరా పార్ట్ 1 కలెక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దేవరాకి పార్ట్ 1కి డే 1 రోజు ఏకంగా 140 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అసలు విచ్ ఈజ్ ఏ ఇంపెకబుల్ నెంబర్ అని చెప్పాలి. సినిమాకి ఎటువంటి టాక్ వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్, క్లైమాక్స్ వేస్ట్ అనే టాక్ అయితే వచ్చింది జెన్యున్గా చెప్పాలంటే. కానీ టాక్తో ఎటువంటి సంబంధం లేకుండా ఏకంగా 140 కోట్ల క్రాస్‌ని కలెక్ట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు అసలు. డే 1 రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంత ఇంపాక్ట్ ఉందంటే డే 2, డే 3 మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అండ్ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు ఉంది కాబట్టి ఆ 300 కోట్ల బడ్జెట్‌ని కేవలం 3 డేస్ వీకెండ్ అయ్యే లోపే కలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. అండ్ ఇంతకుముందు ఎన్టీఆర్ రాక చాలా సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అతను ట్రిపుల్ ఆర్‌తో వచ్చాడు, కానీ అది రాజమౌళి ట్యాగ్ ఉంది కాబట్టి అది ఎన్టీఆర్ కౌంట్ కిందకి రాదు, కంబైన్ జాయింట్ కౌంట్లో పోద్ది. కానీ ఇప్పుడు కొట్టింది అసలైన పాన్ ఇండియా స్టార్డమ్ అనమాట. వచ్చిన ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు పోర్ట్రే చేయగలుగుతారో అక్కడే పాన్ ఇండియా స్టార్డమ్ అనేది నిలబడుతుంది, లేకుంటే పోయినట్టే. ఒకసారి ఒక హీరోకి పెద్ద హిట్ పడుతుంది, నెక్స్ట్ సినిమాకి అసలు మొత్తానికి డౌన్ అవుతారు. కానీ దాన్ని కంటిన్యూ చేయగలిగితే మాత్రం మామూలు విషయం కాదు, దద్దరిల్లిపోయినట్టే. ఈ సినిమా సరే టాక్ పరంగా మిక్స్ వచ్చినా కానీ కలెక్షన్స్ ప్రకారం మాత్రం హిట్ అయినట్టే, డ్యామ్ షూర్, అసలు తిరిగేలేదు దాంట్లో. అంటే ఈ దెబ్బకి రాజమౌళి ఏదైతే మిత్ ఉందో అది బ్రేక్ అయినట్టే కలెక్షన్స్ ప్రకారం చూస్తే. సరే టాక్ విషయం పక్క పెట్టినా కానీ కలెక్షన్స్ ప్రకారం హిట్ అయితే హిట్ అయినట్టే సినిమా. ఫస్ట్ టైము గత 20 ఇయర్స్ నుంచి ఏదైతే తెలుగు ఇండస్ట్రీని వేధిస్తుందో రాజమౌళి ఈ తీసిన తర్వాతకి ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది అనే టాక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైము ఎన్టీఆర్ బీట్ చేసినే చెప్పాలి. అసలు 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 అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధం అనమాట. అసలు ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల ఇదంతా అయిందనమాట. ఒకవైపు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఇంత కలెక్షన్ చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి కలెక్షన్ చేయడానికి. అఫ్కోర్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా ప్రయత్నం జరిగింది. ఏంటంటే సినిమాకి ఫస్ట్ వీక్ టికెట్ అయితే పెంచారు, దానివల్ల ఇంపాక్ట్ అయితే చాలా ఉందని చెప్పాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్స్ అన్నీ ఒక ఇంకో ఫిలిము ఫుల్ డే కలెక్షన్స్ అని మనం చెప్పాలన్నమాట. అంటే 140 అంటే ఆల్మోస్ట్ 80 crores కలెక్షను జస్ట్ టికెట్ రేజ్ మన దగ్గర రేజ్ కావడం వల్లనే అన్ని క్రోర్స్ కలెక్షన్ వచ్చిందని చెప్పాలి. టికెట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అయినా కానీ ఫ్యాన్స్ లెక్క చేయకుండా 250 రూపీస్ అయితే ఎంతైతే అనేది ఏం లెక్క చేయకుండా ఫస్ట్ డేకి సినిమాకి వెళ్ళారు. సినిమాకి మన తెలుగు ఇండస్ట్రీతో కాకుండా మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో హిందీలో కూడా సినిమా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పాలి. అండ్ మలయాళం, కన్నడ, తమిళ్లో కొద్దిగా యావరేజ్గా నడుస్తుందని చెప్పాలి. ఈడ అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏంటంటే మన ఇండియాలో కాకుండా ఇండియా నుంచి ఓవరాల్గా 90 crores కలెక్షన్ చేస్తే ఓవర్సీస్ నుంచే 50 crores కలెక్షన్ అనేది వచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ 55% యూఎస్ నుంచి రావడం అనేది అసలు గమనారం. యూఎస్ అయితే ఏంది లైక్ ఫారిన్ కంట్రీస్ నుంచి 50 crores కలెక్షన్ వచ్చింది. అసలు ఇది కేవలం ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే సాధ్యమైంది. అసలు అంత పెద్ద నెంబర్ అయితే అచీవ్ చేయడం ఇట్లా నార్మల్ సినిమాకి ఇది పెద్ద ఇది ఈ సినిమా పేరుకి పాన్ ఇండియా అయినా కానీ లాంగ్వేజ్ రిలీజ్ అయినా కానీ, కాకపోతే ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ కాదు, అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్ కాదు. జస్ట్ ఒక సముద్రం దగ్గర జరిగే ఒక లైక్ సముద్రం వాళ్ళ దగ్గర రాజకీయాలు జరిగే ప్లేస్ మీద జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ ఇన్సిడెంట్ ఆ సముద్రం చుట్టూ జరిగే ఒక ఒక సినిమాని చెప్పాలి. కానీ ఇది కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది చాలా నార్మల్ స్టోరీ. కానీ ఇటువంటి సినిమాకి ఇంత పెద్ద కలెక్షన్స్ వచ్చాయంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ వలన ఇది సాధ్యమైంది. అసలు మిగతా హీరోస్కి అయితే అసలు ఈ రేంజ్ టాక్ వస్తే మాత్రం అసలు ఇన్ని కోట్ల కలెక్షన్స్ అసలు రావు కూడా. అండ్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ రాక 6 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే లైక్ ట్రిపుల్ ఆర్లో వచ్చాడు కానీ ఇండివిజువల్గా రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి, చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా పడ్డది అసలు. అండ్ ఇప్పుడు ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళంతా అసలు ఎంత వాళ్ళందరూ చాలా లైక్ ఎఫర్ట్ అయితే పెట్టారని చెప్పాలి సినిమా హిట్ కొట్టడానికి. అండ్ ఈ సినిమాకి వచ్చిన మైనస్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా నెగిటివ్ టాక్ అయితే ఉంది. మిగతా హీరోస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఇది మన మెగాస్టార్ నుంచి అభిమానుల నుంచి అయితే చాలా నెగిటివ్ అయితే ఉంది. ఇంకా వేరే ఫ్యాన్స్ నుంచి కూడా అసలు ఈ సినిమాకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఇంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఉన్నా కానీ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండెడ్తో ఎంత వేస్ట్ అసలు సినిమా చూడండి తర్వాత మాట్లాడిన అనే ఉద్దేశంతో ఆ రేంజ్ అయితే బయటకైతే టాక్ వెళ్ళింది. సినిమా డే 1కు ముందు అసలు సినిమా పోయిద్దనే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమా కొంచెం తేడా కొట్టినా కానీ లేపేద్దాం అన్నట్టే ఇంటర్నెట్లో బాగా చర్చలు జరిగాయి. కానీ
ఫస్ట్ హాఫ్ ఫుల్లు మంచిగా ఉండడం వల్ల దాన్ని మిగతా అసలు ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వచ్చింది. లైక్ కొంతమంది ఆల్మోస్ట్ కొన్ని నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. ఆబ్వియస్‌గా కరెక్టే. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్, క్లైమాక్స్ వేస్ట్ అనేది ఇది ఓవరాల్ టాక్. కానీ 140 క్రోర్స్ వచ్చినంటే మాత్రం అసలు మామూలు విషయం కాదు. అండ్ దీంతో పాటు ఈ సినిమా బడ్జెట్ 300 క్రోర్స్. ఈ బడ్జెట్‌ని కేవలం 3 డేస్‌లోనే అసలు లేపేసే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. అసలు చాలా సింపుల్‌గా వెళ్ళిపోద్ది. అండ్ ఓవరాల్‌గా ఈ మూవీకి 600-700 క్రోర్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. ఈ ఈ దెబ్బతోటి ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే ఫిక్స్. అది కళ్ళు మూసుకొని పాన్ ఇండియా స్టార్డమ్‌లోకి వెళ్ళిపోయినట్టే. అండ్ ఇక నెక్స్ట్ సినిమా కూడా కొంచెం స్కేల్ ఉన్న సినిమాలని ఎట్లయితే మన 'కల్కి'లాగా తీసుకున్నారో అట్లాంటి సినిమాలు తీసుకుంటే మాత్రం ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ సినిమాతోటి 1000 కోట్ల కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా బీట్ చేస్తారు. ఈ సినిమాతోటి 1000 కోట్ల కలెక్షన్ అనేది కొంచెం చాలా కష్టమని చెప్పాలి. మేబీ 600, 700, 500-800 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి పోయే ఛాన్స్ అయితే లేదు. అండ్ 'RRR'కి అయితే 221 వచ్చాయి డే 1 రోజు. అండ్ 'కల్కి'కి 180 క్రోర్స్ కలెక్షన్ వచ్చాయి. అండ్ మనం 'దేవరా'కి 140 క్రోర్స్ కలెక్షన్ వచ్చాయి. అండ్ కంపేర్ చేసినప్పుడు తక్కువే. కాకపోతే అసలు ఈ చిన్న హీరో అంటే మన దగ్గర పెద్ద హీరోనే, కానీ నార్త్‌లో ఏ విధంగా ఉన్నది ఎవరికీ తెలీదు. కాకపోతే ఇక్కడ ఏందంటే చెప్పాలంటే నార్త్ నుంచి కూడా అసలు అంత పెద్ద కలెక్షన్స్ రాలేదు. నార్త్ మిగతా స్టేట్స్ నుంచి కూడా పెద్ద పెద్దగా అయితే రెస్పాన్స్ లేదు, కానీ పెద్ద కలెక్షన్స్ కూడా రాలేదు. ఓవరాల్‌గా 25 క్రోర్సే వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఓన్లీ తెలుగోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వేరే స్టేట్స్‌లలో, మన స్టేట్‌లలో, ఫారిన్ కంట్రీస్‌లలో కేవలం వీళ్ళ మీదనే సినిమా 140 కోట్ల కలెక్షన్స్ అనేది వచ్చింది అసలు. విచ్ ఈస్ లైక్ తెలుగు ఆడియన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఓన్లీ తెలుగు వాళ్ళు ఈ సినిమా నిలబెట్టారు. అంత పెద్ద నెంబర్ వచ్చిందనేది. అండ్ మిగతా చోట్ల ఈ సినిమా అయితే కొంచెం యావరేజ్‌గానే నడుస్తుందని చెప్పాలి. మరి చూడాలి. కాకపోతే ఈ టాక్ ఉన్నప్పటికీ కూడా డే 2, డే 3 ఖచ్చితంగా 300 కోట్లు ఈజీగా వెళ్ళిపోద్ది. అండ్ 500 క్రోర్స్ ప్లస్ ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఈ సినిమాకి. ఎటువంటి దీంట్లో అయితే తిరుగులేదు అసలు. ఇట్లాంటి మరిన్ని అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ 'దేవరా' పార్ట్ 1 కలెక్షన్స్ ఇంకా ఎంతొచ్చాయో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్